హాయ్ హలో అండి. సో ఈరోజైతే కడప స్టైల్ తిరువాత అన్నము ట్రై చేస్తున్నానండి. దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి ఆలు కర్రీ అయితే నేను చేసుకున్నాను. సో ఫస్ట్ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కాంబినేషన్ అయితే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ముందుగా అయితే నేను రైస్ అనేది నానబెట్టేసుకుంటున్నాను. 1 కప్పు జీలకర్ర మసూర రైస్కి 1/2 కప్పు బాస్మతి రైస్ వేసి 2 బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దాంట్లోకి ఇలా వాటర్ అనేది యాడ్ చేసేసి బాగా కడిగేసుకొని పక్కనైతే నేను నానబెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 అవర్ చాలండి. ఇలా పక్కన నానబెట్టేసుకునే ముందు ఆలు కర్రీ ప్రాసెస్ చూసేద్దాము. వచ్చేస్తాయండి. నేను ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి పెట్టేశాను. పల్లీలు వేయించి పెట్టుకున్నానండి. పల్లీలలోకి 2 టమాటో, 1 ఆనియను, 1 వెల్లుల్లి గడ్డ అనేది ఒలిచి వేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి 1.5 టీ స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూను పసుపు వేసేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఆవాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆవాలు యాడ్ చేసి చిటపటలు ఆడేటప్పుడు ముందుగా నేను పేస్ట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అది దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి ఆయిల్లో మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అంతా బాగా ఒకసారి కలిదిప్పుకుంటున్నానండి. సో ఇలా పేస్ట్ ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి మనం అడుగంట కన్నా కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకున్న తర్వాత నేను ముందునే పొటాటో అనేది పీల్ చేసి ముక్కలుగా అయితే చేసి పెట్టుకున్నానండి. అది వీడియో స్కిప్ అయింది. సో ఇలా కొద్దిగా నేను ఆ మసాలాకి ఆలుకి ఉప్పు పట్టేలాగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను, 1.5 టీ స్పూన్ దాకా. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఆలు అనేది యాడ్ చేసేస్తున్నాను. ఆలు యాడ్ చేసిన తర్వాత సో ఇవన్నీ మసాలా ఆలు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను, మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మసాలాతో పాటు కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేయాలి. సో ఇలా వదిలేసిన తర్వాత చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు నేను దానికి సరిపడ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. సో కొంచెం చిక్కగానే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ అంతా నేను కలిదిప్పేసేసుకొని ఇలా కుక్కర్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను. సో ఇలా మూత పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ చాలండి. 3 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే తిరుగుబాతనంలోకి వచ్చేద్దాం, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక 4 టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియను, మెంతాకు, కొత్తిమీర, అలాగే 2 చిల్లీ అనమాట. సో దీని తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూను నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మరి కొద్దిగా బాగుంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అండి, జాపత్రి, మరాఠీ మొక్క, కొంచెము ఇలాచి, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి హీట్ అయిన తర్వాత నేను ఇలా ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫస్ట్ బాగా వేయించుకున్నానండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపించి దీంట్లో టేస్ట్ కోసం నేను కొన్ని జీడిపప్పులు అనేటివి యాడ్ చేసుకొని ఒకసారి బాగా వేయించుకుంటున్నాను. వీడియోలో చూపించినట్లుగా బాగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత నేను టొమాటో అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా టొమాటో యాడ్ చేసేసి కాసేపు బాగా వేయించుకుంటున్నాను ఆయిల్లో. టొమాటో ఇలా బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూను 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అనమాట, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం పసుపు యాడ్ చేసేసి
ముందుగా నేను మెంతాకు యాడ్ చేసి పెట్టుకున్నాను కదా, అదంతా దీంట్లో వేసుకుంటున్నాను. మెంతాకు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను పెరుగు కూడా 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత నేను 1.5 గ్లాసుకి 3 గ్లాసెస్ వాటర్ అనేది తీసేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీళ్లు తెల్లుతూ ఉంటాయండి. అప్పుడు నేను బియ్యం ముందుగా నానబెట్టినట్టు దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసి రాళ్ళుప్పు అనేది వేసుకుంటున్నాను. ఒకసారి వేసేసుకొని అంతా బాగా కలిదిప్పేసుకునేసి మూత పెట్టేసానండి. సో తర్వాత తీసి కొంచెం బురుగు వస్తుంది కదా, మళ్ళీ ఒకసారి అంతా కలిదిప్పుకొని ఇలా చూసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసి తీసాను కదా, చూడండి ఎంతో రుచికరమైన తిరుమల తిరుగుబాతన్నం రెడీ. థ్యాంక్ యూ ఫర్